గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ నైట్ గొడవ ఒకటి మీకు వారం 10 రోజుల నుంచి పేపర్లో చదువుతున్నారు. ఒక రోజు మేము వాళ్ళు పంపించున్నారు. తర్వాత మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు అక్కడ ఏదైనా చేయాలి కదా మీరు ఇమీడియట్గా. మరి స్టిల్ అక్కడ ఇంకా చదువుతున్నారు. మీరు ఎవరి మీద కంప్లైంట్ పెట్టారా? ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. ఇప్పుడు స్టిల్ అక్కడ జరుగుతుంది కదా. వాళ్ళు మళ్ళీ వీడియో తీసుకుని వచ్చారు సెల్ ఫోన్లో. ఫోటోలతో సైతంగా ఉన్నది. మీరు కింద వాళ్ళకి ఎవరు చెప్పారో మరి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే అలాగా? మీరు అన్నది నిజమే సార్, మీరు చెప్పారు. వాళ్ళు ఆ పని చేయలేదు కదా, అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి. మీరు చెప్పారంటే మీ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని. ఎందుకు ఇవ్వలేదు మీరు మాట్లాడండి. రిటర్న్ చేసి మాట్లాడండి నాతో. మీకు చెప్పారని చెప్తున్నారా? జేసీ గారు మాట్లాడారు. మాకు ఆర్డర్ తెచ్చుకున్నామంటారండి. ఇరిగేషన్ ఎప్పుడు కూడా ఉన్నారండి, ప్రజెంట్ కూడా సార్. ఏం బాబు మీ వర్క్ మీరు చేయకపోతే ఎలాగా? మీరు ఇక్కడ చెట్లు నరికేస్తుంటే మేము వచ్చాం, చూపెట్టాం. ఆల్రెడీ సార్ మేమే కంప్లైంట్ రాస్తాను. అక్కడికి వచ్చేసారండి. కంప్లైంట్ రాస్తాను. లోపలికి రమ్మన్నారు. మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. రెవెన్యూ వాడికి సంబంధం ఏంటది? ఆల్రెడీ ప్రజెంట్ ఒరిజినల్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీరు లీగల్గా ఉంటే మన రికార్డు అడగండి. వాళ్ళని పట్టా ఇచ్చారు, సొసైటీ ఫోర్స్లో ఉంది, అవన్నీ అడగండి. మీరు ముందు పని ఆపించాలి కదా. మీరు పర్మిషన్ తెచ్చుకున్నామని చెప్తున్నారండి. వాడు చూపెట్టమనండి బాబు. ఎవరు ఇచ్చారు? అన్నాం సార్, చూపించండి. రండి అక్కడికి అంటున్నామండి. మీ దగ్గర రాకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు కుదురుతుందా? అంత ఉద్యోగం ఎలా ఉందండి? మీదంటే చెప్పండి, సెక్షన్ పేరు చెప్పండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెట్వర్క్స్ నెట్వర్క్స్ నాకు మీరు ఏం చెప్తారు? ముందు మీరు కటింగ్ ఆపించకపోతే మాత్రం నాకు ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తాను. ఇప్పుడే ఫోన్ చేస్తే నేను ఆపించేసాను సార్, మన ఇండియన్ ఫోటోలు కూడా పెట్టారన్నా. మీరు అలా ఆపించలేదంటారు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకోవాలి, లేదా అక్కడ నడుపుతున్న వాళ్ళు మీరు పోలీస్ కేసు పెట్టాలి. ఇది ఎవరి డ్యూటీ? అక్కడ జేసీబీ కూడా ఉంది సార్. అట్లీస్ట్ మీరు ఒక కంప్లైంట్ లాంచ్ చేయాలి ఎంఆర్ఓ దగ్గర. మా చెల్లిన భూమిలో చెట్లు నరికెత్తున్నారు అనేసి. మీకేమి సంబంధం లేనట్టు కూర్చుంటారండి మీరు. సార్ వంకాయ నరికేసి అంటించారు కూడా సార్. ప్రజెంట్ మిషన్ రన్నింగ్ ఉంది సార్. బాధ్యత చెప్తున్నాను. మీరు నాకు సాయంత్రం లోపల ఇచ్చేయించుకోవాలంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద ముందు మీరు ఆపించాలి. అర్జెంట్ ఆపించాలి. నెక్స్ట్ వేరే విషయం, ఎవరో సగం కోర్సులో ఉందో లేదంటే ఉందో అదన్నీ సర్వట్ ఎంక్వైరీలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ముందు ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుంది, మీరు ఆపించాల్సిన బాధ్యత ఉంది కదా. కిందటి వారం చెప్పాను నేను. బీఆర్ఓ ఆర్ఐని ఇచ్చి పంపించాను మీకు. నేను చూపెడతారు. మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలండి. మీరు మనుషులు పెట్టుకోవాలి. మీరు మనుషులు పెట్టుకుంటారా, చెక్ పోస్ట్ పెట్టుకుంటారా, లేదా పొద్దున్న సాయంత్రం మీరు వెళ్ళి కాపలా కాసుకుంటారా మీ మనుషులతోటి? మీ బాధ్యత అది. అన్ని డిపార్ట్మెంట్లు భూములు రెవెన్యూ కాపలా కట్టారు కదా, కావచ్చుదని. ఎల్లా సుబ్బారావు అండి, మాది వాడపల్లి గ్రామంలో లంక పెద్దలు మమ్మల్ని అమ్మేసి పెద్దలకి అది అప్పచెప్పేసి అంటే మా లంకని వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు ఇష్టమైన పెత్తనాలు చేస్తూ మమ్మల్ని
యథాశానంగా తీసి మమ్మల్ని ఎలా చూడాలో అలా చూస్తున్నారండి. మమ్మల్ని కొడతానికి వస్తున్నారండి, ప్రతి దానికి రివర్స్ అవుతున్నారండి. అందుకని కలెక్టర్ పిటిషన్ ఇస్తానికి వచ్చామండి. పెద్దలు దయచేసి ఆ పిటిషన్ సహకరించవలసిందిగా కోరుతున్నామండి. వాడపల్లి గ్రామం సొసైటీ సభ్యులు నెలకొన్నాం. సొసైటీ సభ్యులుగా లంక భూమి కాకల నారాయణ గారు ఎంపీపీ అధ్యక్షులు అయినటువంటి నారాయణ గారు మరి ఆ లంకనే ఎవరికి చెప్పకుండా అడ్డకూలుగా చెట్లు భూమిని దున్నటానికి జేసీబీలు తీసుకెళ్ళి అక్కడ పెట్టి మరి చాలా దారుణంగా చేస్తుండగా మేము స్థానికంగా మేము అందులో వ్యవసాయం చేసుకునే వాళ్ళు మేము వెళ్ళి అడిగితే అడ్డగోలుగా మా సొసైటీ సభ్యులే మా దళితులను తీసుకొచ్చి మాపై మరి దాడులు చేయించారు. దాడులు చేయించి కొట్టడానికి కూడా కర్రలు కత్తులు వేసుకొచ్చారు. అయినా మేము జంకకుండా పోరాటం చేస్తున్నాం. మా పోరాటం ఆగదు. మా భూములు మేము దక్కించుకుంటాం. మా దళితుల భూములు మాకు అప్పచెప్పవలసిందిగా ఈ గవర్నమెంట్ అధికారులుగా ఆర్డీఓ ఆఫీస్ గారికి వచ్చి ఆర్డీఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఇది మరి అధికారంగా తీసుకుని మా భూమిని మాకు అప్పచెప్పమని మేము కోరుతున్నామండి. మరి మేము పెద్దల నాటి కాడ నుంచి మా తాతల ముత్తాతల కాడ నుంచి కూడా మేము గోంగూర గడ్డ అనే లంక మీద మేము జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాము. ఆకుకూరలని పంటలే పండించుకుంటూ మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మేము చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మా ఊర్లో వైసీపీ నాయకుడు కాకల నారాయణ గారు ఎంపీపీ అయిన తర్వాత మరి మా లంక మీద కొన్నేసి మరి మా లంకను స్వాధీనపరచుకోవడం కోసం మాలో ఉన్న కొందరు 5-10 మంది దాకా తీసుకుని మా సొసైటీకి ఒక ప్రెసిడెంట్గా మాజీ ప్రెసిడెంట్ అయిన అసలపూడి నాగేశ్వరరావుని తన హ్యాండిల్లోకి తీసుకుని ఇద్దరు కలిసి మా లంక అంతా మరి లంక మీద ఉన్న వనరులన్నీ కొట్టేసి తన లారీల మీద తాటల మీద తీసుకెళ్లి దాన్ని ఒక బిజినెస్గా చేసుకుంటూ 2 కోట్ల రూపాయల ఆదాయాన్ని తన ఇష్టానుసారంగా అనుభవిస్తున్నారు వాళ్ళిద్దరూ కలిపి. మరి ఇందులో మేము ఇది మంచిది కాదని న్యాయం కోసమని మేము వెళితే మా మీద దౌర్జన్యం చేయడానికి చేస్తున్నారు. ఏదన్నా మాట్లాడితే అసలు మాజీ ప్రెసిడెంట్ అందులో ఉన్నాడని, మా మనిషిగా ఉన్నాడని, అతని మేరకే మేము చేస్తున్నామని మాకు మరి చెప్తూ మొదలుపెట్టారండి. కానీ ఎవరికీ తెలియకుండా మా పర్మిషన్ లేకుండా మా సొసైటీ అభ్యర్థులుగా మా సొసైటీలో ఉన్న సభ్యులతో ఏ విధమైన సంబంధాలు లేకుండా తాను ఎంపీపీ అయిన తర్వాత మరి లంక మీదకి వెళ్ళి మా భూముల మీద ఇంత దౌర్జన్యం చేయడానికి తనకి ఏం అధికారం ఉంది? దాన్ని అడగడానికి వెళ్ళిన మమ్మల్ని మరి తన ఇష్టానుసారమైన తన అనుసరులతోటి మరి మమ్మల్ని అనేక విధాలుగా మమ్మల్ని మరి కొట్టడానికి మరి చంపేస్తానంటున్నారు. చంపడం వాళ్ళ తరం కాదనుకోండి. అయినప్పటికీ మమ్మల్ని మా సభ్యతాన్ని లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా జీవించుకుంటూ అమ్ముకుంటున్నాడు. ముందు ఆ 2 కోట్లు అమ్ముకున్న 2 కోట్లకి సమాధానం సొసైటీకి మాజీ ప్రెసిడెంట్ అయిన అసలపూడి నాగేశ్వరరావుకి, ఎంపీపీ అయిన కాకల నారాయణ గారికి సంబంధం ఉంది. కాబట్టి దానికి ముందు ఈ డబ్బు ఏం చేశారనేది మా సొసైటీ మెంబర్స్కి దాని లెక్కలు చెప్పి ఆ డబ్బు ఎక్కడుందో మాకు చెప్పి మాకు చూపించి తర్వాత మిగతా గొడవలు ముందు అందులో ఉన్న పనికారాలని తీసుకెళ్ళి జీసేపీని మిషన్ని మరి కొట్టేవాళ్ళని అందరినీ బయటికి తీసుకొచ్చి సీల్ చేసి కావాలంటే ఆయన మా పర్మిషన్ లేకోకుండా దౌర్జన్యంగా దొంగతనంగా వెళ్ళాడు కాబట్టి ఆయన్ని కూడా తగిన చర్యలు తీసుకుంటూ ఆయన మీద కూడా తగిన చర్యలు తీసుకుంటూ మరి ఫస్ట్ ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా అందులో ఉన్న లంకలో ఉన్న పనికారాలని దేన్ని మిషనరీస్ని కానీ మనుషులను కానీ పుల్లగొట్టి మనుషులను కానీ బయటికి తీసుకురావట్లేదు, ఆపట్లేదు. మేము గతంలోనూ కూడా ఆర్డీఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాం, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చాం, కలెక్టర్ గారు మరి స్పందనలో పెట్టాం లాస్ట్ టైము, ఈ రోజు కూడా పెట్టాము. ఇంకా ముందు కూడా మేము ఇలా పోరాటాలు చేస్తూ ఉంటాం. మేము ఎన్నాళ్ళు చేయగలం? మేము ఎంతటి మనుషులు? మేము గరీబులము, మేము ఎస్సీలము, మేము ఇంత ఖర్చు పెట్టలేము కనుక తొందరలోనే మాకు ఆఫీసర్స్ కూడా మాకు న్యాయం చేసి మా లంకను మాకు అప్పగించాలని మిమ్మల్ని అందరిని కోరుకుంటూ మరి మా సొసైటీకి జరుగుతున్న అన్యాయాన్ని ప్లీజ్ మీరు అరకట్టి మాకు అప్పగించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. వాడపల్లి గ్రామం గెల్ల కృష్ణమూర్తిని నేను మాట్లాడేది. మా ఊర్లో జరుగుతున్న దోపిడీని అరికట్టలు గెల్ల మరి మా వాళ్ళంతా కూడా ఎంతో రోడ్డును పడి మరి ఈ విధంగా మేము ఎండలోను గట్ట పోరాటాలు చేస్తున్నా సరే మరి మా ఊరు వైసీపీ నాయకుడైన ఎంపీపీ మరి కాకల నారాయణ గారు మా లంకని దోసుకుని మాకు కాకుండా
మా లంక మీద ఉన్న వనరులన్నింటినీ నరికి అమ్ముకుంటూ దాన్ని ఒక బిజినెస్గా చేసుకుంటూ మరి మమ్మల్ని ఎవరిని అందులోకి అడ్డపడకుండా అతి దారుణంగా మమ్మల్ని మరి బయటికి గెంటి ఆయన స్వాధీనం చేసుకున్నాడు. అరికట్టమని మేము మరి ఈరోజు కలెక్టర్ ఆఫీస్లోను గతంలోనూ ఎన్నోసార్లు మేము ఆఫీసర్స్కి అన్నింటికి ఇచ్చాం. దాంట్లో ఉన్న యంత్రాంగాలను సీల్ చేయమని ఆర్డీఓ ఆఫీస్కి అన్నింటికి మేము మరి విన్నపం చేసుకున్నాం. ఇప్పటికీ కూడా ఆఫీసర్స్ ఎవరు స్పందించకుండా ఎవరు రాకుండా మరి అతని పని అతను చేసుకుంటూ మమ్మల్ని ఇలాగ అన్యాయం చేసి మమ్మల్ని రోడ్డు మీద పాడేసి కోట్ల రూపాయలు లంక భూముల్ని దోపిడీ చేసిన నారాయణుడిని 2 కోట్ల రూపాయలు లంక భూముల్ని దోచుకుంటున్న నారాయణ్ని వృక్ష సంపదను అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న నారాయణ వెంటనే గోంగూర లంక భూములు దళితులకు వెంటనే గ్రామం కొవ్వూరు మండలం మా దళితులకు సంబంధించిన లంక భూమిని కొవ్వూరు ఎంపీపీ అయిన కాకల నారాయణ గారు స్వాధీనం చేసుకున్నారు. కలపంతా నడిపించేస్తున్నారు. ఆ భూమిని వెంటనే మాకు స్వాధీనం చేయాలి. పెదవాడపల్లి అండి, మా ఎస్సీ లంకనండి మొత్తం ఆక్రమించి మొత్తం చెట్లు గట్టన్నీ కొట్టేసి తరలించేస్తున్నారండి. ఇదేంటి కొడతామని అడిగితే వెళ్తే మేము 70 మంది వచ్చామని కత్తిలెట్టుకు మమ్మల్ని తరిమేశారండి. నెక్స్ట్ అండి, మేము ఎక్కడన్నా బయట మాకు కనపడుతుంటే సెటర్లు వేస్తున్నారని కొడతా సిద్ధపడుతున్నారండి. మా ఎస్సీలకు న్యాయం జరగాలండి. ఆ లంక భూమి మేము చేసుకుని మా పూర్వీకులు కానీ మా పెద్దవాళ్ళందరం చేసుకుని దాన్ని ఆసరాగా తీసుకుని బతుకుతున్నామండి. ఒకరు ఈరోజు మాకు లంకకు అధికారం లేకుండా చేశారండి. కాకలనారాయణ ఎంపీపీ గారండి మమ్మల్ని దౌర్జన్యంగా మొత్తం అందరూ అనుచరులతో మొత్తం అందరితోనండి దౌర్జన్యంగా మిషనరీ పెట్టుకునండి మొత్తం లంక అంతా తవ్వేస్తున్నారండి. చెట్లు గట్ట అన్నీ కొట్టేస్తున్నారండి. మా లంక మాకు ఇచ్చేయాలండి. మా ఎస్సీ భూమి మాకు అప్పచెప్పాలండి. మేము ఆఫీసర్లందరికీ కాగితాలు ఇచ్చామండి. ఎవరో కూడా స్పందించలేదండి. యంత్రాంగాలను సీల్ చేయాలండి. మొత్తం అందరం సీల్ చేయాలండి. కాకలనారాయణ అరెస్ట్ చేయాలండి. మా లంక భూమి మా ఎస్సీలకి అప్పచెప్పాలి సార్. అందరూ మా ప్రార్థన సార్. సొసైటీ సభ్యులు మేమంతా కూడా కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చామండి. అంటే గత పాలకులు 2014 నుంచి 2018 దాకా పరిపాలించిన పాలకులు లంక భూమిని వైసీపీ గవర్నమెంట్లో సొసైటీ ప్రెసిడెంట్ని వాళ్ళు కలుపుకొని భూమి అంతా కబ్జా చేసి చెట్లు పాల చెట్లు నరికి మరి ఆ కలపంతా కూడా తరలింతా ఉన్నారు. మేము మా దళితులు మా భూమి కోసం మేము హక్కుగా వెళ్ళి మాట్లాడితే అడ్డగోలుగా వచ్చి మమ్మల్ని కొడతా కూడా సిద్ధపడ్డారు. అయినా మా పోరాటం ఆగదు. మా పోరాటం చేస్తూనే ఉంటాం. మా భూముల్ని మా ఎస్సీ భూముల్ని మాకు అప్పచెప్పి ఆ కాకల నారాయణ ఎంపీపీ అధ్యక్షుడిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వ అధికారులకు అందరికీ ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా స్పందించి మా దళితులకి అన్యాయం జరగకుండా మా దళితులందరినీ కాపాడాలని మాకు న్యాయం చేయాలని ప్రభుత్వ ద్వారంగా కోరుకుంటున్నాం. కోర్ కమిటీ వేసాను అంటున్నారు. కోర్ కమిటీలో ఎవరిని అడిగేశారు మీరు? ఎవరికి చెప్పారు కోర్ కమిటీ వేసానని? ఇప్పుడు చెప్తున్నారు కోర్ కమిటీ వేసానని. అసలు మీరు లంకలోకి పుల్లగొట్టుకోవడానికి వెళ్ళి అధికారం మీకు ఎవరిచ్చారు అని అంటే దానికి సమాధానం లేదు. ఎక్కడో శ్రీహరి గారు డబ్బు ఇచ్చారు అన్న దాని ప్రూఫ్స్ ఏంటి? సరే దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఈ 6 నెలల నుంచి మీరు కలపంతా కొట్టి అమ్ముకున్న డబ్బు, ఈ 2 కోట్ల డబ్బు మీరేం చేశారు? దానికి లెక్కలు చెప్పండి. మీ డీలింగ్ ఏంటి? తర్వాత మేమే వేసుకున్నాం, మేమే చూసుకున్నాం సొసైటీ మీద మీ ఇష్టమా? మరి ఎవరికో లేకపోతే మా దగ్గర ఉన్న మనుషులకేమో మీ ఇళ్ల తలాలు తీసేస్తాం, లేకపోతేనేమో మీ పెన్షన్ తీసేస్తాం, లేకపోతే మీ రేషన్ కార్డు అలాగే ఎన్నాళ్ళు బెదిరిస్తారు. ఇలాగా ఎన్నాళ్ళు బెదిరించి మొన్నటి వరకునేమో ఇసుక ర్యాంపులు ఇస్తాం, అవి ఇస్తాం మీకు, లేకపోతే మీకు ఇసుక ర్యాంపులు ఉండవు, ఏమి ఉండవని ఆ విధంగా ఓట్లు దండుకున్నారా? ఇప్పుడు ఈ విధంగా భయపెట్టి లంకను దండుకుంటారా? ఇక మా లంక కూడా మాకు ఉండొచ్చరా? మమ్మల్ని ఎందుకు ఇలాగా మా ఎస్సీల మీద ఎందుకు పడేలా కాకులు పొడుచుకుని తింటున్నారు మీరు? అసలు మీకు పని ఏముంది? మేము పడతాం. మా లంక మా సతశక్తిగా మేము సంపాదించుకున్న లంక. మీకు పని ఏంటి? ఎవడో చెప్తే ఎవడో అంటే మా లంక మీదకి వస్తారా మీరు? మా లంక మీదకి వచ్చి మా లంక అంత అమ్ముకుంటారా? అసలు ఎన్ని అమ్ముకుంటారు మీరు?
ఎన్ని అసలు మీరు ఈ ఈ శ్మశాన వాటికన్నా కాడ ఇన్ని ర్యాంపులు అమ్ముకుని ఇంత ర్యాంపుల్లో ప్రతి ఒక్క మనిషి దగ్గర 5,000 10,000 వసూలు చేసిన డబ్బు ఏది? ర్యాంప్ ఇస్తారని, ర్యాంపు ప్లేస్ కావాలని ముందు 5,000 వసూలు చేశారు, 5,000 మనిషి దగ్గర వసూలు చేశారు. మీ ప్రభుత్వం గురించైనా మీ ఆటలు ఇలా సాగుతున్నాయనైనా మీరు ఇలా చేస్తున్నారు అంటే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు మనుషులు కదా, వాళ్ళ సొసైటీలు కదా. అదేవిధంగా మీరు ఈ లంకను ఏడుదారిని పొలిమారినిచ్చి ప్రతి ఒక్కండి ఏదో ఒక విధంగా బెదిరించటం. ఎందుకు ఈ బెదిరింపులు? ఏంటి మీ ఇష్టమా తీసేయడానికి? మీరిచ్చిన తళాల్లోనే మేము ఇంతవరకు ఉన్నామా? తళాలు లేనప్పుడు ఉన్నాం, తళాలు ఉన్నప్పుడు ఉన్నాం, అప్పుడు తింటున్నాం, ఇప్పుడు తింటున్నాం. మాకు వచ్చిన పెన్షన్లో మాకు వచ్చిన ఇళ్ళ తళాలు తీసేయడానికి ఎవడ బాబు సొమ్ము కాదు ఇది. గవర్నమెంట్ మేమందరం కట్టిన పన్నుతో మాకు సప్లై చేస్తుంది గవర్నమెంట్. ఇచ్చారు, లేకపోతే లేదు, తీసుకుంటే తీసుకోండి. మేమేం భయపడేది లేదు. కానీ భయపడే వాళ్ళు భయపెట్టి ఈ విధంగా ఎవడో నాయకుడు భయపడకపోవచ్చు, భయపెట్టే వాళ్ళు భయపెట్టి మీరు ఓట్లు దండుకోవడం కోసం, మీ స్వలాభాల కోసం, మీరు ఈ రోజున లంక దండుకోవడం కోసమేమో మళ్ళీ ఈ కొత్త ఎత్తాయం వేశారా? ఏమని? మీకు ఇళ్ల తాళాలు పోతాయి, మీ పెన్షన్లు పోతాయి, మీ రేషన్ కార్డులు పోతాయి అని భయపెట్టి సొసైటీని మీ వైపు తిప్పుకుందామని చూస్తున్నారా? ఎవడ బాబు సొమ్ము కాదు ఇది. ఉన్నాం వెనకాల. ఇన్ని సంవత్సరాల నుంచి లేని 2N కమిటీ మీరేస్తారా? మీకేం పని? ఎలక్షన్ పెట్టండి, ఎలక్షన్కి రండి. ఎవడికెళ్తే ఆడే చూసుకుంటాడు, ఎవడైతే ఆడే అవుతాడు. ఎప్పుడూ ఓడు అయిపోయిన వాడిని ఆయన ప్రెసిడెంట్గా నిలబెట్టి ఆడే ప్రెసిడెంట్ అని, ఆడే కమిటీ మెంబర్ అని మీరు నిర్ణయించుకుని మీ స్వలాభాల కోసం మీరు ఆయన తీసుకెళ్తున్నారు. మీరు ఎంత డీల్ కుదుర్చుకున్నారో మాకు తెలియదు కదా. ఎవరైనా మాకు ఒక్కటే, మా కులాన్ని పాడు చేసిన, మా సొసైటీని పాడు చేసిన ఊరుకునేది లేదు. ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది ఇందులో. మన సొసైటీకి మన లంక కాకుండా చేయడం కోసం, అతను స్వాధీనం చేసుకోవడం కోసం, మనకంటూ ఏమీ లేకుండా చేయడం కోసం ఈ ప్రయత్నం గతంలో పొలిమార దగ్గర నుంచి బంగారంపేట దాకా ఏడుదరి మన సొసైటీకి సంబంధించింది అయితే దాన్ని జడగొట్టి ఈరోజు లారీల స్టాండింగ్కి, ర్యాంపులకి, అన్నిటికీ వాడుకుని సొసైటీకి రూపాయలు లేకోకుండా మన నెత్తి మీద చేతులు పెట్టి ఈరోజు మనకు లేకుండా చేశారు. సేమ్ రిపీట్ మళ్ళీ ఈ గోంగూర గడ్డను కూడా మనకు లేకుండా చేయడం కోసం, మన సొసైటీకి సంబంధించిన ఈ లంకని మనకు లేకుండా చేయడం కోసం ఈ ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుని ఒకరికొకళ్ళు ఆలోచించుకుని మరి నడుచుకోండి. ఎవరికే జడవలసిన పని లేదు. మన సొసైటీని మనం రక్షించుకునే టైం మన దగ్గర ఉంది. మనం కాపాడుకోవాలి, మనం పోరాడాలి. పోరాటాన్ని ఎవ్వడం ఆపలేడు. ఇక్కడ ఆపిన ఇంకో దిక్కుని ఆపితే ఇంకో దిక్కుని ఆగే సమస్య లేదు. ప్రతి ఒక్కండి ఏదో ఒక విధంగా బెదిరించటం. ఎందుకు ఈ బెదిరింపులు? ఏంటి మీ ఇష్టమా తీసేయడానికి? మీరిచ్చిన తళాల్లోనే మేము ఇంతవరకు ఉన్నామా? తళాలు లేనప్పుడు ఉన్నాం, తళాలు ఉన్నప్పుడు ఉన్నాం, అప్పుడు తింటున్నాం, ఇప్పుడు తింటున్నాం. మాకు వచ్చిన పెన్షన్లో మాకు వచ్చిన ఇళ్ల తళాలు తీసేయడానికి ఎవడ బాబు సొమ్ము కాదు ఇది. గవర్నమెంట్ మేమందరం కట్టిన పన్నుతో మాకు సప్లై చేస్తుంది గవర్నమెంట్. ఇచ్చారు, లేకపోతే లేదు, తీసుకుంటే తీసుకోండి. మేమేం భయపడేది లేదు. కానీ భయపడే వాళ్ళు భయపెట్టి ఈ విధంగా ఎవడో నాయకుడు భయపడకపోవచ్చు, భయపెట్టే వాళ్ళు భయపెట్టి మీరు ఓట్లు దండుకోవడం కోసం, మీ స్వలాభాల కోసం, మీరు ఈ రోజున లంక దండుకోవడం కోసమేమో మళ్ళీ ఈ కొత్త ఎత్తాయం వేశారా? ఏమని? మీకు ఇళ్ల తాళాలు పోతాయి, మీ పెన్షన్లు పోతాయి, మీ రేషన్ కార్డులు పోతాయి అని భయపెట్టి సొసైటీని మీ వైపు తిప్పుకుందామని చూస్తున్నారా? ఎవడ బాబు సొమ్ము కాదు ఇది. ఉన్నాం వెనకాల. ఇన్ని సంవత్సరాల నుంచి లేని 2N కమిటీ మీరేస్తారా? మీకేం పని? ఎలక్షన్ పెట్టండి, ఎలక్షన్కి రండి. ఎవడికెళ్తే ఆడే చూసుకుంటాడు, ఎవడైతే ఆడే అవుతాడు. ఎప్పుడూ ఓడు అయిపోయిన వాడిని ఆయన ప్రెసిడెంట్గా నిలబెట్టి ఆడే ప్రెసిడెంట్ అని, ఆడే కమిటీ మెంబర్ అని మీరు నిర్ణయించుకుని మీ స్వలాభాల కోసం మీరు ఆయన తీసుకెళ్తున్నారు. మీరు ఎంత డీల్ కుదుర్చుకున్నారో మాకు తెలియదు కదా. ఎవరైనా మాకు ఒక్కటే, మా కులాన్ని పాడు చేసిన, మా సొసైటీని పాడు చేసిన ఊరుకునేది లేదు. ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది ఇందులో. మన సొసైటీకి
మన లంక కాకుండా చేయడం కోసం, అతను స్వాధీనం చేసుకోవడం కోసం, మనకంటూ ఏమీ లేకుండా చేయడం కోసం ఈ ప్రయత్నం గతంలో పొలిమార దగ్గర నుంచి బంగారంపేట దాకా ఏడుదరి మన సొసైటీకి సంబంధించింది అయితే దాన్ని జడగొట్టి ఈరోజు లారీల స్టాండింగ్కి, ర్యాంపులకి అన్నిటికీ వాడుకుని సొసైటీకి రూపాయలు లేకోకుండా మన నెత్తి మీద చేతులు పెట్టి ఈరోజు మనకు లేకుండా చేశారు. సేమ్ రిపీట్ మళ్ళీ ఈ గోంగూర గడ్డను కూడా మనకు లేకుండా చేయడం కోసం, మన సొసైటీకి సంబంధించిన ఈ లంకని మనకు లేకుండా చేయడం కోసం ఈ ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుని ఒకళ్ళకొకళ్ళు ఆలోచించుకుని మరి నడుచుకోండి. ఎవరికే జడవలసిన పని లేదు. మన సొసైటీని మనం రక్షించుకునే టైం మన దగ్గర ఉంది. మనం కాపాడుకోవాలి, మనం పోరాడాలి. పోరాటాన్ని ఎవ్వడం ఆపలేడు. ఇక్కడ ఆపిన ఇంకో దిక్కుని ఆపితే ఇంకో దిక్కుని ఆగే సమస్య లేదు. గ్రామం ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ మెంబర్ని నేను. నిన్న ప్రెస్ మీట్లో మా ఊరు మరి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కాకల నారాయణ గారు మాట్లాడుతూ మా సొసైటీకి ఏదో ఆయన ఉపకారం చేసినట్టుగా మాట్లాడాడు. మా సొసైటీ గురించి ఆయన మాకు ఉపకారం చేసి మమ్మల్ని ప్రయోజనం చేయడం కోసమని మాట్లాడారు. మేము గత 50-60 సంవత్సరాల నుంచి మేము ఎవరి ప్రయోజనాలు లేకోకుండా మా సొసైటీని మేము రన్ చేసుకుంటూ మా వ్యవసాయాలు మేము చేసుకుంటూ పండించుకుంటూ ఉన్నాం. ఈరోజు మా ప్రయోజనాల కోసం వచ్చిన వాళ్ళు అయితే సొసైటీ ప్రెసిడెంట్కి కానీ సొసైటీ మెంబర్స్కి కానీ ఎవరికి ఏ విధమైన ఇన్ఫామ్ లేకోకుండా మీరు చెట్లు కొట్టించి చెట్లని మొత్తం లంకంతా నరికించుకుని ట్రాక్టర్తోటి మీరు వ్యాపారం చేసుకుంటున్నారు. ఎవరికి చెప్పారు? మీరు ఎవరికి మీటింగ్ చేసి చెప్పారు? కనీసం మీ సొసైటీ ప్రెసిడెంట్ అయినా సరే సొసైటీకి ఇన్ఫామ్ చేశారా? మేము చెట్లు కొడతాకి వెళ్తున్నామని, లేదా మేము లంక బాగు చేస్తాకి వెళ్తున్నామని, మా ప్రయోజనాల కోసం మీరు పంపిస్తున్నారని కానీ ఎవరికైనా చెప్పారా? మేము చూసి మేము సొసైటీ ప్రెసిడెంట్కి ఫోన్ చేసి అడిగినప్పుడు ఏంటంటే ఇక్కడ ట్రాక్టర్ మీద పుల్ల వచ్చేసింది, ఇక్కడ బయటికి కర్ర అంతా కలపంతా కొట్టుకొచ్చి లంక నుంచి మరి ట్రాక్టర్ మీద లోడ్ చేసుకెళ్తున్నారని పసరపూడి నాగేశ్వరరావు గారు అంటే సొసైటీకి ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్, ఇప్పుడు ఆయన పవర్లోనూ కూడా లేదు, ఆయన ఫోన్ చేసి అడిగినప్పుడు నాకేమీ తెలియదు అని ముందు అన్నాడు. తర్వాత మళ్ళీ నారాయణ గారు పంపిస్తానన్నాడు, కొట్టించట్టు ఒకవేళ పంపించాడో నేను తెలుసుకుంటానని అన్నాడు. అసలు ఎవరి ప్రయోజనం లేకోకుండా, ఎవరి అవసరం లేకుండా, సొసైటీకి ఇన్ఫామ్ లేకోకుండా మీరు ఎందుకు దాంట్లోకి వెళ్ళి ఆ పొలాన్ని కొట్టి మీరు బిజినెస్ చేసుకుంటున్నారు? అమ్ముకోవట్లేదా? ఇది వాస్తవం కాదా? మీరు పుల్ల కొట్టుకోవడం వాస్తవం కదా, ఎవరికి చెప్పకపోవడం వాస్తవం కదా? తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ అయిన పసలపూడి నాగేశ్వరరావు ఈరోజు మీరు ఏం ఆశ చూపించారని ఇక్కడ మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి అతనుగా మీ దగ్గరికి వచ్చి మీరు ఆయన కలిపి ఇది వ్యాపారంగా చేసుకుంటాం వాస్తవం కదా? అది నిజాలు కావా? నిరూపించండి అంటున్నారు. అక్కడ కూర్చున్న కొంతమంది వాస్తవాలు తెలుసుకోండి, తేడా తెలియదు అంట మాకు. ఆ పాల సెట్లు కొట్టిన అవి సెట్లతో అవి పాల సెట్లు కాదో నిరూపించుకోండి. తేడా మీకు తెలుస్తలేదో మాకు తెలుస్తుంది. నారాయణ గారికి చెప్తున్నారు. ఎవరిని అడిగి మీరు వెళ్ళారు? అసలు మీకు పని ఏంటి? మీరు మాకు ఏమి చెయ్యక్కర్లేదు, ఉపకారం మీరు అందులో మానేయండి. మాకంటూ సొసైటీ ఉంటే కవతాల వారీగా మేము గతంలో ఎలా పంచుకుంటున్నామో, ఎలా చేసుకుంటున్నామో ఆ విధంగానే మేము చేసుకుంటాం కూడా. ఎవ్వరు మాకు రాజకీయ నాయకులతో అండ మాకు అవసరం లేదు అసలు. తర్వాత ఇంకొక అతను మాట్లాడుతున్నాడు, మా దళిత సొసైటీ నెంబర్. ఏం మాట్లాడుతున్నా నువ్వు? అసలే మన కులాన్ని తాకట్టు పెట్టుకుని అందులోకి వెళ్ళి నీకు ఇసుకరేంపు ఇస్తారని అన్నారని మన కులాన్ని అమ్ముకుని అందులోకి వెళ్ళావు. ఎవరికి చెప్తావు నువ్వు చెప్తే ఎవరింటారా? శ్మశాన వాటికన్నావు, ఏలూరు తిప్పావు, అక్కడ తిప్పావు, కలెక్టర్ తిప్పావు, ఎన్నో చోట్ల తిప్పావు. ఈ రోజుని నీ ప్రయోజనాల కోసం తక్కువ అందులోకి వెళ్ళిపోయావు నువ్వు నారాయణ దగ్గరికి. నీ జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు నిక్కర్స్గా ఉన్నావా? ఒక పార్టీ తరపున ఉన్నావా? ఒక మనిషి తరపున ఉన్నావా? నువ్వు చెప్పు నీ అంతరాత్మతోటి. నేను చెప్తున్నాను, నేను రాజకీయాలు కాదు, నేను ఒక మెరగనప్పటి నుంచి ఒకే పక్కన ఒకే మనిషి పక్కనే ఒకే దిక్కు నిలబడున్నాను. నువ్వు చెప్పు, ఎక్కడ పార్టీ వస్తే అక్కడికి వెళ్ళి నీ ప్రయోజనాలు చూసుకుంటాం తప్ప నీకు ఇంకేం తెలుసు? నువ్వు ఒక
మనిషిగా కాదు కదా, ఏ విధంగా కూడా నిన్ను పేటలో చూస్తారు. నువ్వు ఎవరికి చెప్తావు సమాధానం? 2 పేటలని అక్కడ ఒక దిక్కు చేర్చి ఈ రోజుని నీకు కాకనారాయణ గారు ఏదో ఇస్తానన్నాడని ర్యాంప్ ఇచ్చాడని నువ్వు అక్కడికి వెళ్ళిపోయి మా మీద చెప్తావా? మానీయత గురించి క్యారెక్టర్ లెస్, నువ్వు 0. పేటలో ఎవడో నేను లెక్క చేయట్లే. ముందు నువ్వు తీసుకో. నువ్వెవరికి కౌంటర్ ఇస్తున్నావు? నిన్న రఘురామకృష్ణ గారికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? అంటే నీకంటూ ఒకటి ఉందా? నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం తిన్నావు, ఎంతమందిని పాడు చేసావు? కులాన్ని, కుల ద్రోహి, కులాన్ని నమ్ముకున్నవాడు విరుపు. నువ్వు చెప్తే మేము వినాలా? ఎవరికి చెప్పి మీరు కమిటీ వేశారు? సొసైటీ నెంబర్లు మీ 3 ఉన్నారా? మీ 4 ఉన్నారా? ఎవరికి చెప్పి కమిటీ వేశారు మీరు? సొసైటీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. నిజాలైతే పేపర్ పుస్తకాలు చెప్పడానికి, చదువుకుని చెప్పడం కాదు. నిజాలైతే మైండ్లో కంప్యూటర్ అయి ఉంటాయి. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు ప్రతి మాట. నువ్వెవరు పక్కన ఉన్నావు నిన్నటిదాకా? నీకేం ఆశ చూపించి అక్కడికి వెళ్ళి లంకని ఆయనకి తాకట్టు పెట్టావు. నువ్వు ఆయన కలిసి లంక అంతా అమ్ముకుని ఏమీ తెలియనట్టుగా నిన్న ప్రెస్ మీట్ దగ్గరికి వచ్చి పేపర్లో రాసుకుని చెప్తున్నావా? నేనే ఎంతో కరెక్ట్ ఉంటే నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి? నువ్వు నిజంగా సొసైటీ ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ అయ్యుండి నువ్వు లంక కొడుతున్నప్పుడు నువ్వెందుకు మా సొసైటీకి ఇన్ఫార్మ్ చేయలేదు? సాటి పెంచి సొసైటీలో దిక్కు తీసుకొచ్చి నిన్ను ఇదే విషయం సొసైటీ కమ్యూనిటీ హాల్ దగ్గర కూడా నిన్ను అడగాం, నువ్వు సొసైటీకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదని. ఓకే, ఇదే నాకు ఆ రోజుని ఫస్ట్ డిసెంబర్ నెలలో 2 తాటర్లో ఎగుమతి అయినప్పుడు ఇతనే వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్తూ వాస్తవం కాదా? నన్ను కంప్లైంట్ రాయమన్నాను. నువ్వే రాయిరా అన్నా. రాసి నాకు కంప్లైంట్ ఇచ్చావు. ఈ రోజు ఎందుకు ఊరుపల్లి ఎర్రాగోలు చెప్పాడో, లేకపోతే ఆ కృష్ణని చెప్పాడో, లేకపోతే ఇంకొకటి చెప్పాడో అని అబద్ధాలు ఎందుకు చెప్తావు? నిజం చెప్పు. ఎక్కడికి వచ్చినా నిజాయితీగా నిలబడండి. నువ్వు మాకు చెప్తున్నావా? తర్వాత మంత్రి గారి సహకారంతో అమ్మగారు ఏదో చెప్తుంటే మేము చేసుకుంటాకు అనుమతి ఇస్తే చేసుకుంటున్నాం అన్నారు. ఎక్కడ? ఓకే, ఒక మా క్యాస్ట్కి సంబంధించిన దళిత నాయకురాలు మరి వనిత గారికి కూడా గౌరవనీయులైన మరి హోమ్ మినిస్టర్ వనిత గారికి కూడా నేను ఒక విన్నపం అండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు, అందుకు మీరు మా ఇంటి ఆడపడుచుగా మా కులస్త్రాలుగా మేము మీకు ఆయనకి ధన్యవాదాలు, మీకు ధన్యవాదాలు. మేము ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తాం. మీ ఇంటికి 3 టైమ్స్ మేము అందరం దీని మీదే మీ నాయకులు ఎలా చేస్తున్నారని 3 టైమ్స్ వచ్చాం. మాకు అపార్ట్మెంట్ ఇవ్వలే. ఓకే, మీరు మరి హోమ్ మినిస్టర్ అయినందుకు కాదు మాకు, మీరు హోమ్ మినిస్టర్ అవుతూ మాకు కూడా గౌరవమే. కానీ మా మన కులానికి జరుగుతున్న అన్యాయం ఇది అమ్మ అని చెప్పుకోవడానికి మా ఆడపడుచు కానీ ఇంటికి వచ్చి మరి మీ ఇంటికాడ అనేకమైన సార్లు వచ్చాం, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలే. అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు తెలుగుదేశం వాడు ఇక్కడికి వచ్చి మా హెల్ప్ ఎందుకని ఎగతాళి చేశారు మమ్మల్ని. అయినప్పటికీ మీకు ఏదో మాట చెప్పుకుందాం అనుకున్నాం, ఇవ్వలేదు. అయినా ఇప్పటికైనా ఇదంతా మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకోండి. మన కులంలో ఉన్న మా సొసైటీకి జరుగుతున్న అన్యాయాన్ని కొంచెమైనా ఆలోచించండి. మా ఊర్లో నాయకుడు కాకల నాయుడు గారికి ఏ విధమైన సంబంధం మా సొసైటీకి అవసరం లేదు. ఆయన కూడా ఉన్న 10 మందే కాదు, సొసైటీలో 800 మంది సభ్యులు ఉన్నాం మేము. ర్యాంపుల గురించి మాట్లాడుతున్నాం. ర్యాంపుల గురించి అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో శ్మశాన వాటి గురించి మరి ఇదే జవహర్ గారి దగ్గరికి వెళ్ళి మరి పేటనంతా ఒక్కటి చేసుకుని 2 పేటలని ఒకటి చేసి శ్మశాన వాటి గురించి మరి జవహర్ గారి దగ్గర మంత్రి జవహర్ గారి దగ్గర మాట్లాడినప్పుడు ఇదే నాగు మమ్మల్ని అందరినీ ఎరగబెట్టుకుని తీసుకెళ్ళాడు. అప్పుడు మరి ఆయన మాకు సహకరించి మా శ్మశాన వాటిక కాపాడి దానికి ఫినిషింగ్ వేయించి ఇక్కడి నుంచి మీరు రిస్క్ ర్యాంపులు చేసుకోండి, దీనిపైన దీంట్లోకి అడ్డపడొద్దని జవహర్ గారు ఆర్డీఓలు అందరూ ఫినిషింగ్ జవహర్ గారి ఆధ్యానంలో ఫినిషింగ్ వేయించి ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన మమ్మల్ని నాయకుడిగా ముందెట్టుకున్నందుకు ఈయన వెళ్ళిపోయి అందులో కూడి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పేటలని ధ్వంసం చేసి శ్మశాన వాటిక ఏసిన ఫినిషింగ్ లారీతో తొక్కించి పక్కకు పాడేసి ఇస్తానన్న ఆర్డీఓ గారు మాకు ప్రామిస్ చేసిన
10 ర్యాంపులు కూడా ఒక్క ర్యాంపు మాకు ఇవ్వకుండా వాళ్ళే చేసుకుని మొత్తం శ్మశాన వాటికంతా కూడా మరి ర్యాంపులు చేసుకుని కింద బ్రిటిష్ వాళ్ళు కట్టిన రాయిని కూడా తవ్వేసి బయటపడేశారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లంక మట్టి కూడా తవ్వుకుని పొలాల్లోకి అమ్ముకుంటున్నారు లారీలు చెప్పి. ఇదంతా దోపిడీ కదా? ఇదంతా మీకు తెలీదా? తెలిసి కూడా అబద్ధపడుతున్నారా? రండి, ఎక్కడ తెచ్చుకుంటారు? మీ పరువు ఏంటో, మీ క్యారెక్టర్ ఏంటో, నా క్యారెక్టర్ ఏంటో చూపిస్తాను. నిజాయితీగా మాట్లాడండి. నీకు తెలీదా ఎన్ని ర్యాంపులు ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా కాపాడింది, ఈరోజు ఏ విధంగా మీరు తవ్వుకుని అమ్ముకుంటున్నారు? మాలో ఉన్నప్పుడు ఒక మాట, ఆళ్ళలోకి వెళ్ళినప్పుడు ఒక మాట కాదు. ఎక్కడున్నా నిజాయితీ అయిన మాట మాట్లాడాలి, నిజాయితీగా బతకాలి. ఎక్కడ మనం వెళ్ళినా మన క్యారెక్టరే మన వెనకాల వచ్చేది, మన ముందుండి. మళ్ళీ అందులోనే అదే ర్యాంపుల్లో ఆ శ్మశాన వాటికలోనే అదే ర్యాంపుల్లో వనిత గారికి మరి 10 ర్యాంపులు మీరు ఇవ్వలేదా? ఆ పేరు మీద మీరు అద్దెకి తిప్పుకుంటలేదా? అది వాస్తవం కాదా? అది మీకు తెలీదా? లేకపోతే తెలిసి కళ్ళు మూసుకుంటున్నారా? మాట్లాడండి, నిజాలు మాట్లాడండి. ఆవిడకి తెలుసో తెలీదో, ఆవిడ పేరు మీద 10 ర్యాంపులు ఉన్నాయి ఇక్కడ, మేడం గారి పేరు మీద. సహకారంతో ఆయన వెనకాల ఉన్న 10 మంది సహకారంతో సొసైటీ నడవట్లేదు. ఈ సొసైటీని ఈ విధంగా నడుపుకోవడం కోసం మా అన్ని గారు గెల్లా నాగేశ్వరరావు గారు ఈ సొసైటీకి అనేకమైన మరి లబ్ధి చేకూర్చి ఈ సొసైటీకి ఆయన ఉన్నన్నాళ్ళు ఈ నారాయణ గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఈ సొసైటీలోకి ప్రవేశించలేదు, వాళ్ళ అక్కలోకి ప్రవేశించలేదు, వాళ్ళ సాధ్యం కాలేదు. ఆయన చనిపోయారు. ఆయన అనేకమైన మరి ఈ సొసైటీ మీద లోన్లు తీసుకొచ్చారు, అన్నీ చేశారు, మరి ఎంతో అభివృద్ధి చేశారు. ఆయన చనిపోయిన తర్వాత నాదులు అన్నవాడు లేరు అనుకుంటున్నారా, లేకపోతే వెనకాల ఉన్నవాడు మనుషులే కాదనుకుంటున్నారో? మీ ముగ్గురు మీ 10 మందితో పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తే మేమందరం అలాగే ఊరుకోవాలా? ఇక మాకు మా పిల్లలకి మేము సంపాదించుకోవాలన్న అవసరం మాకు లేదా? మేము కష్టపడాలి, పొలం చేసుకోవాలన్న ఆశ మాకు ఉంది. ఎందుకు మీరు మా మధ్యలోకి వచ్చి మా కులం మధ్యలో మా కుటుంబాల్లో గొడవలు పెట్టి మీరు దొరికినంత దోసుకో అన్నట్టు మీరు అదంతా అమ్ముకోవడం ఎందుకు? మాకు మళ్ళీ ఉపకారం చేసినట్టు మాట్లాడటం ఎందుకు? దయచేసి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను, మీరు మా సొసైటీలో ఇన్వాల్వ్ కావద్దు. మా సొసైటీ మెంబర్లు గతంలో ఎలా చేసుకున్నామో కమతాల వారీగా పంచుకుని ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటాం. మీరు ఇన్వాల్వ్ కావద్దు. మా లంక మేము పండించుకుంటాం, అది మా హక్కు. మా బాబుల నాటిది, మా తాతల నాటిది, మేము చేసుకుంటాం. మీ అవసరం మాకు లేదు. ప్లీజ్ మమ్మల్ని అందరినీ ఇలా బతకనివ్వండి, అంతే మేము కోరుకునేది.